సో ఇప్పుడు అంటే స్ ఏదేమైనప్పటికి కూడా మీ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా గాబట్టి, అంటే కమర్షియల్ యాహ్! పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది బెటర్ మూవీ అవ్వచ్చా? మీ ప్రీవియస్ ఫిల్మ్స్‌తో సో అనుకుంటే నేను నేనెప్పుడు యాజ్ ఎ రూల్ నేను సినిమా తీయటం వరకే ఒక దర్శకుడి పని. అది ఎంత బాగుంది అని అంటే నేను చెప్పేది నిజంగా నేను ప్రేక్షకుడి పని. అడగకూడని ప్రశ్న ఇది మిమ్మల్ని. యాహ్! ప్రేక్షకుడి పని చాలా సార్లు చెప్పాను అది. అవును. యాహ్! అదే. అంటే నేను ఒక అంటే నా దృష్టిలో కంటెంట్ పరంగా చూసుకుంటే కంటెంట్ పరంగా చాలా కనెక్ట్ ఉంటదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఎంతో కొంత హ్మ్. పర్సెంటేజ్ ఇలాంటి ఒక అనుభవించి ఉంటది. ఓకే. ఒక చాలా ఎక్కువ అటెన్షన్ వచ్చేసి ఒక హ్మ్. ఒక ఒక అబ్బాయి నుంచి ఓకే. ఆల్మోస్ట్ ఒక హరాస్మెంట్కి గురి అయిన ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో కొంత ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ అయిన సిచ్యువేషన్స్ కూడా రియల్ లైఫ్లో చాలా ఉన్నాయి. ఓకే. యా ఆరాధ్య, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్స్ నేమ్? Aradhya. సో సేమ్ Yeah, అదే. character name is also Aradhya. ఓకే. అంటే మీరు ఈ క్యారెక్టర్‌ని లవ్ చేసారా? ఆరాధ్య క్యారెక్టర్‌ని? Do I love my character? యాహ్! Of course. ఓకే. Yeah. I think she is just like me. Yeah, kind of. కైండ్ ఆఫ్. Mm. ఓకే. Some traits of me is in her. అంటే కెన్ యూ ఎలాబరేట్ ఇట్? Maybe like how I am, like she's very talkative and she's like kind of very easygoing and she gets friendly with everyone she meets. Yeah. ఓకే. She don't care about others. She don't care about others. Yeah. వాట్ వాస్ ద హోల్ ఎక్స్‌పీరియన్స్? Of course, I already said this because Sari, I'm a newcomer. This movie was a workshop ఓకే. because you're working with Ram and the how he mentored like about acting or technical aspects or everything. Like it was like a workshop. Learned a lot of things from this movie ఓకే. as a newcomer because suddenly even see in this movie I think my character is not that complex compared with Satya's character, ఓకే. but still although I got to learn a lot of things because once he gave me the synopsis, see just react to it, like your Okay. character is kind of reactional character, so just react. So that thing really helped me throughout the movie. So only this thing was always in my mind, okay, just react. So every time, each and every moment I was reacting to everything, so it really helped. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ దిస్? I'm not expecting anything. I'm just waiting to see how, yeah, people are going to respond, and let's see. ఓకే. సార్ మరి ఈ సత్య యదునా ఏంటది? సత్య యాదవ్. సత్య యాదవ్. Yeah. సో అతను ముంబై నుంచి వచ్చిన అబ్బాయా? ఈస్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. ఓకే. కానీ హిందీలో ఆన్లైన్ లో ఆడిషన్ చూసాను. ఓకే. సైట్ లో వి జస్ట్ కాల్డ్ ఫర్ కొంతమంది యాక్టర్స్ ని ఓకే. కొంచెం ఇలాంటి ఆడిషన్ పంపించమంటే తను పంపించాడు. ఓకే. ఆల్మోస్ట్ నాకు ఒక 40-50 వచ్చినాయి ఆడిషన్స్. దాంట్లో ఐ సెలెక్టెడ్ హిమ్. ఓకే. అంటే ఈ మూవీలో నెగటివా గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టరా లేకపోతే ఏంటి? అది చూస్తే అంటే ట్రైలర్ చూస్తే ఆఫ్ కోర్స్ ఈజ్ నెగటివ్ క్యారెక్టర్. ఓకే. Yeah. సో అంటే యాంటీ హీరో అనుకోవాలా లేకపోతే విలన్ అనేది? because he falls in love with her ala hero, but once something goes wrong he becomes the villain, so I don't know whether he's a hero or a villain. ఓకే. సో థ్రెట్ అవుతాడు హీరోయిన్ కి, ఆరాధ్యకి థ్రెట్ గా మారతాడా? Correct. I think everybody is a hero in their own life, na? Yeah. So మరి ఏంటి సత్యతో మీరు చెప్పింది ఏదైతే ఉందో మా అందరికి మీరు ఒక కన్ఫెషన్ లాగా ఇచ్చారు కదా, అదే కన్ఫెషన్ చెప్పేశారు కదా, Yeah. మేము నమ్మవచ్చా? కాలమే చెప్తుంది. అన్నిటికీ సమాధానం కాలమే ఇస్తుంది. ఎప్పటిలాగా మేము అలాగే అనుకోవాలా? అంటే స్టేట్మెంట్ ఇచ్చారు, Yeah. పొలిటికల్ ఫిలిమ్స్ తీనన్నారు, అది దానికి కూడా కాలమేనా లేకపోతే అది అది 100%. అదైతే 100%. సో ఇదైతే ఇది సత్యతో ఇచ్చిన confession అయితే- ఇంటెన్షన్. నేను ఇచ్చిన కన్ఫెషన్ లో అది మాత్రం 1000% ఐ విల్ డూ దట్. ఓకే. దాని రిజల్ట్ ఎలా వస్తుందని ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు సే. అదే. Yeah. అంటే మీరు దాంట్లో కన్ఫెషన్లో ఇచ్చినటువంటి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, నేను తీసిన సినిమాలన్నింటిలోకెల్లా ది Yeah. బెస్ట్ సత్య Yeah. వర్క్ సత్య అన్నారు Correct. కదా. కానీ మీరు ఎక్కువ మంది అయితే రంగీలతో ప్రేమలో పడేవాళ్ళు ఉన్నారు, శివతో మీ వెరీ Yeah, First film everybody can శివతో have a ప్రేమలో different పడేవాళ్ళు opinion, ఉన్నారు. but నా ఒపీనియన్ లో అది. ఓకే. Yeah. అంటే మీ ఫస్ట్ ఫిలింకి మించి
Yeah. అని అనుకోవాలి, అంతే కదా. శివకు మించి సత్యానే. Yeah. సో మరి సిండికేట్ అని ఒక అనౌన్స్ చేస్తారు కదా, అది ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు వస్తుంది? ఇంకా దాని డీటెయిల్స్ తర్వాత చెప్తాను మీకు. ఓకే. సో ప్రస్తుతానికైతే దాన్ని అలా ఏదైనా కొంచెం చిన్నగా No, it will start sometime in April or something. ఓకే. సో అంటే ఆర్జీవీ నుంచి ఇదివరకు అయితే ఒకప్పుడు ఎంత పాపులర్ డైరెక్టర్ ఇది నేను చెప్పక్కర్లేదు, చాలా మంది మాలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు ఆర్జీవీని చూస్తాం అనే ఫీలింగ్ అయితే ఏదైతే ఉందో, వాళ్ళందరినీ కూడా సో మళ్ళీ వాళ్ళ కోసం నేను తీయను, నా కోసం మీకోసమే తీస్తాను. కరెక్ట్. కానీ నా ఉద్దేశం ఇప్పుడు మారింది అని అనేది అదొకటే చెప్పగలుగుతాను. అదే అంటే మీరు ఏదైతే రిగ్రెట్ అన్నారో నిజంగా రిగ్రెట్ అయినట్టేనా? కానీ అయిపోయింది. ఐ డోంట్ రియలీ రిగ్రెట్ ఎనీథింగ్, అండ్ ప్రతిదీ నేను టేక్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్. అవును, కాదు కాలాన్ని వెనక్కి తీసుకురాలేమంటారు. అంటే మీరు చాలా సంవత్సరాలు అది అట్లా అంటే మీరు అది భావిస్తున్నారా, వృధా చేశాను భావించట్లేదు. కానీ ఇప్పుడు ఎంత వృధా చేశానో దానికి 3-4 టైమ్స్ ఎక్కువ కష్టపడి దాన్ని కాంపెన్సేట్ చేస్తానని నా ఉద్దేశం. అదే. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మీ తర్వాత చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు, ఎవరి వర్క్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది ఇప్పుడు? నాకు సందీపంగా. ఓకే. ఎందుకంటే మీకు బాగా దగ్గరగా ఉన్నాడు. నాకు దగ్గరగా తన సినిమా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొంచెం వైలెన్స్ మోతాదు కూడా ఎక్కువగా ఉంది. ఐ మీన్ ఐ ఫీల్ అది బ్రేక్స్ డౌన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. సో ఇప్పుడు వచ్చిన అంటే పుష్ప, ఈ సినిమా మీద అభిప్రాయం చెప్పంటే, పుష్ప 2 మీద చూస్తున్నారు కదా సినిమాలు అయితే చూస్తాను. ఓకే. అంటే వాళ్ళకి మెసేజ్లు కూడా ఏమైనా పెట్టరా మీరు? పెడతాను. సో ఎవరితోటి ఫ్యూచర్లో మీరు నియర్ ఫ్యూచర్లో పని చేయబోతున్నారు అంటే? ఆర్టిస్టులు కానివ్వండి. ఇప్పుడు ఐ నార్మల్లీ స్టోరీ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నేను ఫిక్స్ చేసుకుని దాని తర్వాత ఆలోచిస్తాను. ఓకే. అంటే మీరు మీ కన్ఫెషన్ చూసిన తర్వాత ఎవరో మనవాళ్ళు మీతో మాట్లాడటము లేకపోతే మీకు మెసేజ్లు చేసి ఉంటారుగా మనవాళ్ళు, అవన్నీ మనకి ఇప్పుడు అవి కూడా మాది చేశారు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే డిస్క్లోజ్ దోస్ నేమ్స్. ఏదో మొత్తానికి ఏదో ఫిక్స్ అయ్యారు. అంటే ఈ శారీ దాటి బయటకు వెళ్ళకూడదు అనుకుంటున్నారా? అదే లేదు, అంటే ఇంకా దాని టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను దానికి సంబంధించిన డీటెయిల్స్. అదే అంటే ఇప్పుడు ఇమీడియట్ గా శారీ తర్వాత రష్ అని ఒక సినిమా తీసాం, మోటార్ స్పోర్ట్స్ మీద. రష్ స్పోర్ట్స్ కాదు, బట్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ తోటి ఒక అడ్వెంచర్ ఫిల్మ్ లాగా. ఓకే. సో దానికి సంబంధించి మీ పాత్ర ఏంటి? అది నేను ప్రొడ్యూసరు, అది మంజు అని డైరెక్టర్. మంజు చేశాడా? ఓకే. సో ఆల్రెడీ 3 సినిమాలు తీసినట్టున్నాడు. సో దీని తర్వాత అయితే అది వస్తుంది. సో ఆరాధ్య, సో ఈ టూ మచ్ లవ్ కెన్ బి స్కారీ అన్నారు కదా, సో అది మీకు ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా? మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ మూవీలోనే చూసారా? అది I think different people have different experience about love, na? So okay, not to me. But I think everything consent matters. Yeah, the person is saying no. Okay, it should end there. Okay. Otherwise, it will get dangerous. Okay. That's the thing. Too much love can be scary. Okay. That person is not reciprocating your love. Okay, just leave it. That's it. Okay. End of the topic. ఈ శారీ మూవీలో మీరు యాక్ట్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏమన్నా అన్నారు? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీ మీద? వాళ్ళు దే ఆర్ హ్యాపీ? What your family